యూకే పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ శాంసన్ ఇప్పుడు ఇంగ్లాండ్లో అదే తీరును కనబరుస్తున్నాడు. వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లో సంజూ శాంసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతన్ని పక్కన పెట్టి బెంచ్పై ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్కు మద్దతుగా భారత మాజీ క్రికెటర్ సబా కరీం నిలిచాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ సంజూ శాంసన్ టాప్ ఆర్డర్లో కొనసాగించాలని కరీం అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచ కప్ 2026తో పాటు ఐపీఎల్లో దుమ్ము లేపిన ఈ కేరళ వికెట్ కీపర్, బ్యాటర్ యూకే గడ్డపై తన మార్కు చూపించలేకపోతున్నాడు. సంజూ శాంసన్ తన చివరి 10 విదేశీ టీ20ల్లో 5 సార్లు డకౌట్, 2 సార్లు 100కు పైగా స్కోరు సాధించాడు. మరో 3 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే నమోదు చేశాడు. ఏదేమైనప్పటికీ సంజూ శాంసన్ తన టీ20 కెరీర్లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడనే చెప్పాలి. సంజూ శాంసన్ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పించే సాహసం మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అతడొక అద్భుతమైన ప్లేయర్. సంజూ శాంసన్కి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. అతడు ఐపీఎల్లో కూడా అదరగొట్టాడు. అంతకుముందు టీ20